శ్రీదేవి కోర్టు సినిమా చూసిన వారికి బ్యూటీని కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. గ్లామరస్ గా కనిపించలేదు, కానీ ఏదో ప్రత్యేకమైన అట్రాక్షన్ మాత్రం ఉంది. అయితే కోర్టు సినిమా విడుదలయ్యాక ఈ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సహజ నటిగా నోటెడ్ అవుతోంది. ఒక్కసారిగా మెరిసిన శ్రీదేవి తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుందా? ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి కోర్టు సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇంతకుముందు 1-2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ కోర్టు సినిమాతో నోటెడైంది. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఛాన్స్ వెళ్ళింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. జాబిల్లిగా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుల కళ్లతోనే హావభావాలు పలికించింది. కోర్టు సినిమాలో హీరో కాల్ చేసినప్పుడు బ్యాగ్ లో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్లో తానే తప్పు చెయ్యలేదని తల్లిని హత్తుకునే సీన్లో, కోర్టులో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో, క్లైమాక్స్ సీన్లోనూ ఆ అమ్మాయి నటనను మర్చిపోలేం. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్లినప్పుడు మేడపైకి రమ్మని చందుకు కళ్లతో చేసే సైగ ఒక్కటి సరిపోతుంది. ఆమె మంచి అభినేత్రి అవుతుంది అని చెప్పడానికి. శ్రీదేవి తరహా నటనను మనం మలయాళ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. హీరోయిన్ గా తొలి సినిమాలోనే అలాంటి నటనను ప్రదర్శించడం తన టాలెంట్ కు నిదర్శనం. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం పరంగా కోర్టు మెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాజీ, ప్రియదర్శి తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ కొత్త హీరోయినే సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అంజలి, స్వాతి, ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తర్వాత ఆ స్థాయిలో శ్రీదేవి తెలుగులో నటిగా గుర్తింపు పొందుతుందేమో చూడాలి. మహాకుంభమేళాలో లుక్ మ్యాటర్ లో జరిగిన ట్రోలింగ్ కి చెక్ పెట్టే దిశగా పవన్ అడుగులు ముందుకు వేస్తున్నాడు. తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని ఎంతో చార్మింగ్ గా కనిపించారు. రేపు వీరమల్లు ఓజీలకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసే టైంకు పవన్ ఒకప్పటి ఫిజిక్ ను తిరిగి సంపాదిస్తాడా? పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు మెయిన్ ప్రాజెక్ట్. పవన్ నుంచి మొదటి భారీ పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో హైప్ అప్పట్లో నెక్స్ట్ లెవెల్ కూడా చేరింది. అయితే ఈ సినిమా సహా ఓజీ కూడా చేస్తూ ఉండగా ఇన్నేళ్లలో తన లుక్స్ పరంగా కూడా పలు మార్పులు వచ్చేశాయి. రీసెంట్ గా అయితే కుంభమేళా నుంచి బయటకు వచ్చిన ఫోటోలలో పవన్ లావ్ అయినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు పవన్ లుక్ విషయంలో బాడీ షేమింగ్ చేశారు. తాజాగా పవన్ కొంచెం స్లిమ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పార్టీ మీటింగ్ లో పవన్ జాలైన్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ మునుపటిలా కనిపించలేదు. దీంతో పవన్ కొన్ని కిలోలు బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అది కూడా ఈ కొన్ని రోజుల్లోనే కావడం విశేషం. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. తమ పవర్ స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేసరికి సరికొత్త లుక్ లో దర్శనమిస్తాడని నమ్ముతున్నారు. వీరమల్లు ఓజీలతో పాటు ఉస్తాద్ కు పవన్ డేట్స్ కేటాయిస్తాడనే ప్రచారం సాగుతోంది. అందుకోసమే ఈ లుక్ కసరత్తులు ఇంకొక 2 నెలల పాటు కొనసాగుతాయని, ఆ టైంకు పవన్ లుక్ పరంగా సాలిడ్ గా మారతాడని చెప్తున్నారు. ఉస్తాద్ షూట్ తర్వాత పవన్ ఇప్పట్లో ఏ సినిమాకు డేట్స్ ఇస్తాడు అనే నమ్మకం కనిపించడం లేదు. అందుకనే పవన్ ఫ్యాన్స్ తమ హీరో చేతిలో ఉన్న 3 సినిమాలు తమకు కీలకంగా భావిస్తున్నారు. కొందరు దర్శకులు క్లారిటీ లేకుండా అనౌన్స్మెంట్లు ఇస్తున్నారా? చేయాల్సిన ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండానే 2-3 సినిమాలకు సిట్టింగ్స్ వేస్తున్నారా? అభిమానులను కన్ఫ్యూజ్ చేసేలా 2-3 సినిమాలను పట్టుకు వేలాడుతున్న ఆ దర్శకులెవరో చూద్దాం. డైరెక్టర్స్ కు పేరు రాగానే ఆ తర్వాత సినిమాపై జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఆ మాటకొస్తే వారు చేసే ప్రతి సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్లుగా వరుస సినిమాలతో తమ రేంజ్ ర్యాంక్ పెంచుకుంటూ పోవడం సక్సెస్ఫుల్ దర్శకుల స్ట్రాటజీ. కానీ గత కొంతకాలంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్లు తమ తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఆడియన్స్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉండేది లోకేష్ కనకరాజ్. దర్శకుడు కనకరాజ్ కూలీ పేరుతో రజనీకాంత్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓవైపు నడుస్తూ ఉండగానే ఖైదీ సీక్వెల్ కు లొకేషన్ హంటింగ్ తన టీంతో జరిపిస్తున్నాడు. ఎక్కడ షూట్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు టీం ను అలర్ట్ చేస్తున్నాడు. ఇది చాలదన్నట్లుగా తాజాగా ఆమీర్ ఖాన్ తోనూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అది ఖైదీ 2కు ముందే ఉంటుందన్నట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇవి రెండే కాకుండా తెలుగు టాప్ హీరోకి లోకేష్ స్టోరీ నరేషన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. వీటితో పాటు ప్రొడ్యూసర్ గా లారెన్స్ తో బెంచ్ సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 షూట్ చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈలోపు 3-4తో సినిమాకు స్టోరీ నరేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా మోక్షజ్ఞతో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు. అయితే అది లాస్ట్ మినిట్ లో వాయిదా పడింది. ఇప్పుడు ప్రభాస్ తో బకా అనే టైటిల్ తో 500 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వీటితో పాటు గతంలో స్టార్ట్ చేసి
ఆపేసిన అధీరా కూడా అలాగే పెండింగ్ లో ఉంది. మరి ముందుగా వీటిలో దేనిని ఫినిష్ చేస్తాడో తెలియడం లేదు. ఇక ప్రశాంత్ నీల్ సలార్ 2కు రెడీ కావాల్సిన టైంలో తారక్ తో డ్రాగన్ సినిమాకు స్టోరీ లాక్ అయిందని వెంటనే తారక్ ను సెట్స్ మీదకు తీసుకుపోయాడు. వార్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ బల్క్ కాల్ షీట్స్ ఇస్తాడనే దర్శకుడు నమ్ముతున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ లేదా టాలీవుడ్ హీరోకి మరో స్టోరీ రెడీ చేశాడట. ఎవరు ఓకే అంటే వారితో సినిమా అనౌన్స్ చేస్తాడు. మరి మైండ్ లో ఇన్ని స్టోరీలు పెట్టుకుంటే ప్రశాంత్ నీల్ ఎంతవరకు ప్రశాంతంగా తన సినిమాను కంప్లీట్ చేయగలడు అన్నది చూడాలి. సమ్మర్ సినిమా ఐపీఎల్ ఫీవర్ ను తట్టుకుని నిలబడాలని చూస్తోందా? ఏకంగా 9 సినిమాలతో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడమే పనిగా పెట్టుకుందా? మార్చి 28 నుంచి మే 10 వరకు ఆసక్తి రేపుతున్న ఆ రిలీజింగ్ సినిమాలేంటో చూద్దాం. సమ్మర్ సినిమా ఐపీఎల్ దెబ్బకు పడుకుంటుందనే మాటలకు బలం చేకూరడం లేదు. క్రికెట్టే సినిమానే అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తుంది. మార్చి 28న మ్యాట్ స్క్వేర్, రాబిన్ హుడ్లతో మొదలయ్యే సినిమాల సందడి మే నెలాఖరు వరకు ఉంటుంది. మ్యాట్ స్క్వేర్ ఇప్పటికే ఫుల్ జోష్ మీతుంది. ఇక ఏప్రిల్ 10కి వచ్చేసరికి 3 సినిమాలు వేసవి వినోదం చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో గుడ్ బ్యాడ్ అగ్లీ కోలీవుడ్ నుంచి, జాక్ టాలీవుడ్ నుంచి మజాను చూపిస్తూ ఉండగా, బాలీవుడ్ నుంచి జాట్ సినిమా యాక్షన్ వండర్ అంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసురుతుంది. ఇక మేడే రోజు హిట్ 3తో నాని, రెట్రోతో సూర్య తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఈ 2 ప్రాజెక్టులు ఆయా హీరోల అభిమానుల్లో మంచి క్రేజ్ తెచ్చిన అప్కమింగ్ పిక్చర్స్. ఇక మాస్ జాతరతో రవితేజ తన మాస్ పర్ఫార్మెన్స్ చూపించాలని చూస్తున్నాడు. వీరమల్లు కూడా మార్చి 28 నుంచి మే 9కు తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకు కనిపించే పిక్చర్ ఒకటే. ఐపీఎల్ ఫీవర్ ఎంతలా ఉన్నప్పటికీ మనం కొట్టాల్సిన స్కోర్ మనం కొట్టాలనే ధోరణిలో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. RC16 ను బుజ్జిబాబు సర్ప్రైజింగ్ లో ఫుల్ ప్యాక్ గా మార్చాలని చూస్తున్నాడా? సినిమాకు తీసుకుంటున్న స్టార్ కాస్ట్ తో పాటు టెక్నీషియన్స్ మ్యాటర్ లోనూ తగ్గడం లేదా? తాజాగా RC16 టీంలోకి వస్తున్న ఆ స్టార్ ఎవరు? RRR తర్వాత చెర్రీ దూకుడుకు చెక్ పడింది. ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు వరుస ఫెయిల్యూర్స్ మూటగట్టుకోవడంతో ఆ తర్వాత చేస్తున్న RC16 పై టూ మచ్ ప్రెషర్ పడింది. అందుకనే ఎంతో ప్లానింగ్ తో పనిచేసిన సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబును సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కూడా పనిచేస్తూ ఉండటంతో సుకుమ్ మార్క్ సినిమాపై ఉంటుందనే చర్చ మొదలైంది. ఇక తాజాగా ఈ సినిమా 2 స్కెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపిస్తాడు. రామ్ చరణ్ ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. RC16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో స్టార్ క్రియేటర్ ధోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తూ ఉండగా ధోని రామ్ చరణ్ కు ట్రైనర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఆయన హీరోగా ఓ సినిమా కూడా రాబోతుంది. రామ్ చరణ్ సినిమాలో నిజంగా ధోని నటిస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ భారీ స్థాయిలో జరుగుతోంది. అలాగే చెర్రీకి నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ కు ధోని కూడా చేరితే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. మరి ధోని నిజంగా ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది చూడాలి. చిరంజీవి అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఈ సినిమాకు టెక్నీషియన్స్ కన్ఫర్మ్ అయ్యారు సరే, మరి హీరోయిన్ ఎవరు? ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తావన ఎందుకు వస్తోంది? సీనియర్ హీరోలకు హీరోయిన్ సెట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. బాలయ్య బాబుకు హీరోయిన్ గా సరైన జోడీ లేక కంటిన్యూగా ప్రజ్ఞా జైస్వాల్ తోనే సరిపెట్టేస్తున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న విషయంలోనూ ఇలాగే మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ఏమాత్రం ఇమేజ్ లేని ఐశ్వర్య రాజేష్ తో సరిపెట్టేశారు. సినిమా హిట్ కావడంతో ఐశ్వర్యకు పర్ఫార్మర్ గా పేరొచ్చింది. తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు ఇలాగే హీరోయిన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు చిరు పక్కన ఆడి పాడేందుకు సరైన చాయిస్ కావాలి. అది అదితిరావు హైదరీనే అనే టాక్ నడుస్తుంది. కానీ రావిపూడి స్కూల్ కు ఆమె ఎంతవరకు మ్యాచ్ అన్నది డౌటే. పైగా ఈ సినిమాలో 4 పాటలున్నాయి. ఎంత లేదన్నా రెండింటిలో చిరు పక్కన హీరోయిన్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ డాన్స్ లకు అదితి ఎంతవరకు చేస్తుందన్నది తెలియదు. ఇక్కడ చిరుతో డాన్స్ అంటే మామూలుగా ఉండదు. ప్రస్తుతానికి విశ్వంభర మూవీ ఒక పాట మినహా మొత్తం షూట్ పూర్తయిపోయింది. అనిల్ ప్రాజెక్ట్ ఈ వేసవి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 సంక్రాంతికి బొమ్మను విడుదల చేయాలని అనిల్ అండ్ టీం భావిస్తుంది. అసలే సినిమాలో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తరహా వైబ్స్ ఉంటాయని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. కాబట్టి ముంబై నుంచి కొత్త హీరోయిన్ ను తీసుకొస్తారా అన్నది చూడాలి. లేదంటే మలయాళం నుంచి సీనియర్ హీరోయిన్ ను తీసుకొచ్చి అలా లాగిన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.